ఈ రోజే ఫస్ట్ టైం మాట్లాడబోతున్నాడు. మాటల్లో అరంగేట్రం ఈ రోజే చేస్తున్నాడు. కన్న తండ్రికి మాటిచ్చాను. సింహం బేసిక్ గా 10 రోజులకి 12 రోజులకి కానీ వేటాడదు. వెళ్తే మాత్రం వేట సాలిడ్ గా ఉంటుంది. ఎందుకంటే వారసత్వం అనేది అసమర్థుడికి బరువు, సమర్థుడికి ఓ బాధ్యత. చూపేట చిరుతపులి చూపు ఇలాగే ఉంటుంది. చిరుతపులి లెక్క ఎంబడబడ్డాడు. And he went into those people like a hurricane. వాడు మనిషిలా కాదు, మండే గిరిగోళంలా కనిపిస్తాడు. అడిగో భైరవా. అందరూ డాన్స్ కంపేర్ చేస్తారు. చిరంజీవి గారు డాన్స్ చేస్తున్నారు, నేను డాన్స్ చేస్తున్నాను. డాన్స్ చరణ్ చేస్తాడా? Not salsa, not flamenco, my brother. Do you know not to? వారినా బచ్చా రఫ్ ఆడించావు కదరా. ఏదో హార్స్ రైడింగ్ ఎరగదీస్తావంట. ఏదో మీ సినిమాలు చూసి మేము కూడా అలా. కమా లెట్స్ గో ఫర్ ఎ రైడ్. కమా. ఇక్కడ కరెక్ట్ గా తగులుతూ ఉంటుంది. టట్ 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 మని గుర్రాన్ని అదుపు చేసి అది కింద పడేసినా కానీ తిరిగి దానిపైన ఎక్కి దాన్ని దౌడి తీయించగలిగే సత్తా సామర్థ్యం చరణ్. చరణ్ తోలినట్టు గుర్రం నాకు తెలిసి ఏ హీరో తోలలేదు. రామ్ చరణ్ నేను ఎప్పుడు అతిశయం చూడలా. ఎప్పుడు ఎన్ని విజయాలు వచ్చినా ఎన్ని అపజయాలు వచ్చినా కుంగిపోలా. సారీ అనయ్య, దాటేశాడు అన్నయ్య. వితౌట్ ఎనీ డౌట్ చిరంజీవి గారి కన్నా చాలా 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 బాగా చేశాడండి. వీడు నా తమ్ముడు లాంటి, వీడు నా తమ్ముడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ. నా కొడుకు లాంటాడు, అంటే నాకున్న ఏకైక మేనలుడు. ఈ బంధం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ నువ్వెప్పుడు నా పక్కనే ఉండాలి. చిరంజీవి గారు ఎందుకు పెట్టారో తెలీదు, రామ్ చరణ్ తేజ్ అని ఆంజనేయ స్వామి పేరు పెట్టారండి చరణ్ కి. అలాంటి సేమ్ హనుమంతుడు ఆంజనేయ స్వామి రామ్ చరణ్. ఇక పారిపోటాలు లేవు, పరిగెత్తించడమే. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. దెబ్బ పడితే అచ్చు పడిపోవాలి. ఈ అడవి నాదే, వేట నాదే. సరైన సింహం తగలంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా.
వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తా. మొదలు పెట్టాక పూర్తయ్యే వరకు రిక్వెస్ట్లు వినపడవు, రియాక్షన్ కనపడవు. ఓన్లీ రీసౌండ్. ఇక్కడ రామ్ రామ్ కుంభస్థలాన్ని బద్దల కొడతాం పలా. ఊరికి ఓచకోతంటే చూపించు బాబు. రామ్ చరణ్ ఇస్ అన్ ఆర్టిస్టిక్ మెటీరియల్. ఒక సంపూర్ణమైన నటుడు రామ్ చరణ్. ఈజ్ ఎ ట్రూ ఆర్టిస్ట్. పైన ఉన్న దేవుడు మాకు కనిపించడు, కానీ కింద ఉన్న దేవుడు అయితే మీరాగే ఉంటాడేమో. మీ అందరికీ మళ్ళీ పేరు పేరున థ్యాంక్స్. ఈ ఇండస్ట్రీలో పుట్టినందుకు, ఇలా నటిస్తున్నందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను మీ అందరికీ. Understanding the Ram character, who's very challenging. He has been referred to as the Brad Pitt of India. Every nerve in your body is going to be drawn tight. You will forget to take your breath, but your heart will be beating faster. He scares me more. మెగాస్టార్ గారి కొడుకు అయి ఉండొచ్చు, కానీ వాట్ ఎవర్ హీ లెర్న్ టుడే, వాట్ ఎవర్ హీ ఈస్ టుడే, తన తప్పులు చేస్తే తనే సరిదిద్దుకున్నాడు, తన సొంతంగా నేర్చుకున్నాడు. దట్ ఈస్ హిజ్ ఓన్ హార్డ్ వర్క్. ఓటమి కొడుకు చేతిలో కంటే ఇంక అందం ఎక్కడుంది, అంతకంటే ఆనందం ఇంకెక్కడుంది అని. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ లోను, ప్రతి అంగుళంగుళం కూడాను నేను గర్వపడే స్థాయిలో, నన్ను మించిన స్థాయిలో చరణ్ చేసేందుకు ఒక ఫాదర్ గా నేను చాలా చాలా గర్విస్తున్నాను. ఆర్టిస్ట్ గా ఈర్ష్యపడుతున్నాను, ఒక తండ్రిగా గర్వపడుతున్నాను. చరణ్ ఉన్న తర్వాత నేను కనపడతాను లేదంటాడు. ఎవరైనా సరే చిరంజీవి నువ్వేం సాధించావు అంటే రామ్ చరణ్ సాధించారు. ఈజ్ మై ప్రౌడ్ సన్. ఓటే పని చేసే నాకి, ఓకే నాకు బతికే నాకి ఇంత పెద్ద బతికింది.